ఏపీలో వైసీపీ అధినేత జగన్ చేసిన అభ్యర్థుల మార్పు ప్రయోగాల్లో ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గం కూడా ఒకటి. 2019 ఎన్నికల్లో సక్సెస్ అయిన ఈ ఫార్ములా 2024లో మాత్రం బెడిసి కొట్టింది. 2024 ఎన్నికల్లో ఏకంగా రాష్ట్ర మంత్రినే వేరే చోటు నుంచి తీసుకువచ్చి ఎన్నికల సమరంలో నిలిపారు జగన్. కానీ ఫలితం రివర్స్ అయింది. కూటమి ప్రపంచంలో అనూహ్యంగా 2 దశాబ్దాల నుంచి గెలవని తెలుగుదేశం పార్టీ ఈసారి ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకుంది. అప్పటి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి ఈ నియోజకవర్గంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదట. ప్రతి మండలంలో గ్రూపులు ఉండటంతో ఆ రాజకీయాలను తట్టుకోవటం అంటే కత్తి మీద సాములా మారిందట. ఇంతకు సంతనూతలపాడులోకి వైసీపీ కొత్త ఇన్ఛార్జి రాక తథ్యంగా మారిందా? పార్టీని గాడిని పెట్టేదెవరు? ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు బయటికి ప్రశాంతంగా కనిపించే నియోజకవర్గం. కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రూపు రాజకీయాలు జిల్లాలో మరే చోట ఉండవు. ప్రతి మండలంలో గ్రూపు రాజకీయాలతో ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. పార్టీ ఏదైనా గ్రూపులు కట్టి రాజకీయాన్ని రక్తి కట్టించడం ఇక్కడి మండల నాయకులు పీహెచ్డీలు చేశారనేది సంతనూతలపాడు నియోజకవర్గం రాజకీయం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్తారు. తాము చెప్పినట్టే ఎమ్మెల్యే వినాలి అనే ధోరణిలో ఇక్కడి మండల నాయకులు రాజకీయం చేస్తారు. లేదంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేసి స్థానిక ఎమ్మెల్యేను రాజకీయంగా రోడ్డుపాలు చేయటం ఇక్కడి మండల నాయకులకు తెలిసిన రాజకీయం. తొలుత కమ్యూనిస్టులు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం ఇది. టీడీపీ పురుడు పోసుకున్న సందర్భంలో ఒకసారి, ఆ తర్వాత 1999లో మరోసారి, మళ్లీ 2024 ఎన్నికల్లో మాత్రమే సైకిల్ పార్టీ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేసింది. ఆదిమూలపు సురేష్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీని గెలిపించారు. ఆ తర్వాత సుధాకర్ బాబు నాన్ లోకలైనా విజయం సాధించారు. వైసీపీ తన అభ్యర్థులను మారుస్తూ వచ్చినా తెలుగుదేశం మాత్రం ఆ ప్రయోగాలు చేయలేదు. 2014 నుంచి ఇప్పటి వరకు బిఎన్ విజయ్ కుమారే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన విజయ్ కుమార్ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. అయితే ఇక్కడ వైసీపీ ప్రతి ఎన్నికకు ఒక కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. 2014లో ఆదిమూలపు సురేష్ను పోటీ చేయించింది, గెలిచారు. 2019కి వచ్చేసరికి సుధాకర్ బాబును తీసుకొచ్చి గెలిపించుకున్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి అభ్యర్థిని మార్చి వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేరుగ నాగార్జునను తీసుకొచ్చి పోటీ చేయించింది వైసీపీ. 2014, 2019లో వరుసగా 2 సార్లు విజయం సాధించిన ఫ్యాన్ పార్టీ 2024లో బోల్తా కొట్టింది. టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ చేతిలో మేరుగ నాగార్జున ఓటమి చవిచూశారు. 2024 ఎన్నికల సమయంలోనే సంతనూతలపాడులో మేరుగ నాగార్జునపై కార్యకర్తలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎన్నికల సమయం కనుక ఇవన్నీ కామన్ అనుకున్నారు. కానీ ఇక్కడి రాజకీయం మేరుగ నాగార్జునకు కత్తిమీద సాములా మారింది. ఇందుకు కారణం ఇక్కడి మండల నాయకులు చేసే రాజకీయం అలా ఉంటుంది. ప్రతి మండలంలోనూ గ్రూపు రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ పెత్తనం చేయాలని చూస్తూ ఉండటం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. ప్రతి ఒక్క నాయకుడిని సంతృప్తిపరుచుకుంటూ ముందుకు పోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. రాష్ట్ర మంత్రిగా చేశాను, రాజకీయం గురించి కొత్తగా తనకు నేర్పాల్సిన అవసరం లేదనే ధోరణిలో రాజకీయం చేయడంతో 2024లో మేరుగ నాగార్జున ఓటమికి మొదటి కారణమని ఇక్కడి నాయకులు చెప్తున్నమాట. మేరుగ నాగార్జున గతంలో చూసిన రాజకీయం వేరు, ఇక్కడి రాజకీయం వేరు అన్న చిన్న పాయింట్ మిస్ అయ్యారు. వైసీపీ ఓటమి పాలైన తర్వాత కూడా సంతనూతలపాడు ఫ్యాన్ పార్టీలో గ్రూపు రాజకీయాలు తగ్గలేదు అంటే ఇక్కడి గ్రూపులు, లీడర్లు ఎంత గట్టిగా ఉంటారో అర్థం చేసుకోవాలి. 1999 నుంచి 2024 వరకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు అంటే కేవలం గ్రూపు రాజకీయాలే కారణం. తాను చెప్పినట్లు వినే అభ్యర్థినే గెలిపించుకుంటాం అని ఇక్కడి మండల నాయకులు డిసైడ్ అవుతారు. ఈ నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో స్థానిక ఎమ్మెల్యేను ఆ పార్టీ సామాజిక వర్గం నాయకుల కనుసన్నల్లో ఉండే విధంగా చూసుకుంటారు. అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఆ పార్టీ సామాజిక వర్గానికి చెందిన మండల నాయకుల ఆధిపత్యమే కొనసాగుతుంది. ఇప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు చూడ్డానికి వైసీపీ తరపున నాయకులు లేకుండా పోయారట. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మేరుగ నాగార్జున ఈ నియోజకవర్గం నుంచి 2029లో పోటీ చేయడానికి అంతగా ఆసక్తి చూపటం లేదట. దీంతో పార్టీని పటిష్టపరిచే అంశాలపై కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదట. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పాల్గొనటం మినహా పార్టీకి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టడం లేదట.
అయితే వైసీపీకి కలిసొచ్చే అంశం ఏంటంటే చీమకుర్తి సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉండటం. ఈ చీమకుర్తి మండలంలో బూచేపల్లి శివప్రసాద్కు మంచి పట్టుండటంతో ప్రతిసారి సంతనూతలపాడు నియోజకవర్గం గెలుపునకు బూచేపల్లి రాజకీయం కొంత ఉపయోగపడుతూ వచ్చింది. నియోజకవర్గం గురించి మేరుగ నాగార్జున అంతగా పట్టించుకోకపోయినా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి ఉన్నాడు కదా, ఏదైనా అవసరమైతే బూచేపల్లి చూసుకుంటాడులే అనే విధంగా స్థానిక వైసీపీ క్యాడర్ ఉన్నారట. ఈ నియోజకవర్గంలో బిఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయ్ కుమార్ ఈ నియోజకవర్గంలో వలసలకు ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ వైసీపీలో ముఖ్య నాయకులంతా తెలుగుదేశం పార్టీ జెండా కిందికి వెళ్లే అవకాశాలున్నాయని వైసీపీ క్యాడర్లో వినిపిస్తున్న మాట. వైసీపీ పార్టీ తరపున నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా సరైన అభ్యర్థిని ప్రకటించకపోతే రాబో రోజుల్లో వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. 2019లో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన టీజేఆర్ సుధాకర్ బాబు లాంటి నాయకుడైతే ఇక్కడి రాజకీయాన్ని కొంత మలుపు తిప్పగలరనే మాట కూడా వినపడుతోంది. సుధాకర్ బాబు అయితే అందరినీ ఒప్పించి మెప్పించి తన పని తాను చేసుకువెళ్లే సామర్థ్యం ఉన్న నాయకుడని అంటుంటారు. గతంలో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం కొండపి బాధ్యతలు చూస్తున్నారు. మేరుగు నాగార్జున అయితే సంతనూతలపాడు నుంచి పోటీ చేయటానికి సుముఖంగా లేకపోవటం, కార్యకర్తలు నాయకులు ఆయనంటే అంత అభిమానం చూపకపోవడంతో సంతనూతలపాడు వైసీపీ రథసారథి ఎవరు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలి ఉంది. చూడాలి మరి రాబోవు రోజుల్లో ఇక్కడ పార్టీని నడిపించే నాయకుడు ఎవరు అనేది.